హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మతోనే. సో అమ్మతో ఏం చేపిస్తున్నానో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు. సో ఎస్, ఈరోజైతే అమ్మ తలకాయ కర్రీ చేస్తుంది, సండే. సో ఇంకా అమ్మ బాగా చేస్తుంది, నాన్ వెజ్లో చాలా చాలా స్పెషలిస్ట్. సో ఇంకా అమ్మతో వండిద్దామని ఈరోజైతే ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మీలో ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ అయి ఉండి కుకింగ్ బిగినర్స్ ఉంటారు కదా, సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి. నిజంగా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం 1.5 kg తలకాయ కూరకి అయితే 3.5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. సో నెక్స్ట్ ఏమేమి తీసుకుంటున్నామో అమ్మనే చెప్తుంటుంది. అసలు లవంగాలు, ఇలాచి, సాజీరా, చెక్క. ఓకే. సో మసాలాలు అయితే అన్నీ వేసుకుంది, బిర్యానీ ఆకు అవి కూడా వేసుకుంది. సో యాక్చువల్లీ వాయిస్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ అమ్మ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. ఇప్పుడు సాల్ట్ వేసి నెక్స్ట్ మెంతి. ఓకే, మెంతి, పుదీనా, కొత్తిమీర. ఓకే. నెక్స్ట్ అల్లం పేస్టా 2 స్పూన్సా. సో అల్లం ఎంత ఎక్కువ అంటే అల్లం వేస్తేనే బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ అన్నట్టు, ఇంట్లోనే చేసింది, ఫ్రెష్ది. సో ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ పసుపు. సో యాక్చువల్లీ మేమైతే బాగానే తింటాము నాన్ వెజ్ అయితే. అంటే మా ఇంట్లో అందరూ స్పెషలిస్ట్లే నాన్ వెజ్ చేయడంలో. మా అమ్మ అయినా, పెద్దమ్మ అయినా, మా అత్తమ్మ, చిన్నత్తమ్మ అయినా, అండ్ మా మామయ్య, అసలు మా నర్సి మామయ్య అయితే ఇంకా సూపర్ చేస్తాడు. అసలు చాలా బాగా చేస్తారు నాన్ వెజ్ అంటే. ఇంకా వీళ్ళని మించి చేస్తారు, ఇంకా తోపు అన్నట్టు, వాళ్ళు అంతా బాగా చేస్తారు వీళ్ళు కదమ్మా. నరసింహమయ్య సూపర్ ఎత్తాడు కదా. సో నెక్స్ట్ ఏంటి, ఇంకా వేసుకోవడమేనా. సో ఇంకా అమ్మ అయితే వేసిస్తుంది. సో ఇంకా వేసాక ఒక్కసారి అయితే అంతా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆయిల్ కానీ అదంతా మంచిగా పీసెస్కి పట్టుకోవాలి కదా. సో అది పట్టుకోవాలంటే మంచిగా మొత్తం అన్నిటికి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే అది మంచిగా పట్టేసుకుంటుంది, ఆయిల్ అనేది కూడా పీసెస్కి బాగా పట్టుకుని టేస్ట్ కూడా బాగుంటుంది. చేస్తున్నామ్మా. సో నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ మేము ఉడితే కారం ఎక్కువనే తింటాం కదమ్మా, కారం ఎక్కువ తింటాం కదా మనము. సరే, చాలా అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాం మేము. యాక్చువల్లీ మాకు అది అలవాటు అయిపోయింది. కానీ నాన్ వెజ్లో ఆబ్వియస్లీ స్పైసీ ఉంటేనే టేస్టీ ఉంటుంది అండ్ బాగుంటుంది. సో ఇంకా ఇంత కారం వేసిందమ్మా. మీరు అనుకోమ్మా ఇంత కారం తింటారా అని అనుకుంటారు, బట్ కానీ అంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అమ్మా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కానీ. లేకుంటే మనం తినలేము, అంత స్పైసీ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ అయితే. సో కారం వేసినాక ఇంకా అంతా అయితే కలిపింది. కాసేపు మూత పెడితే కొంచెం కారం అనేది పీసెస్కి పట్టుకుంటుంది కదమ్మా. ఓకే, చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, కలర్ఫుల్ అన్నీ అంటే చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది అమ్మ చేస్తే. అయితే వస్తుందమ్మా. చాలా అమ్మా, కొంచెం
పెట్టేద్దాం ఇంకా. ఎన్ని విజిల్స్? 8 విజిల్స్ కదా. ఓకే. సో 8 విజిల్స్ తర్వాత ఇలా ఉంది కర్రీ అయితే. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 10-15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. సో కర్రీ ఉడికిందా లేదా కరెక్ట్గా అనేది చెక్ చేస్తుందమ్మ. సో ఉడికింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమేమి వేస్తుందో అమ్మనే అడుగు. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ధనియాల పొడి వేస్తే, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేస్తే ఇంకా టేస్టీ తలకాయ కూర రెడీ. గరం మసాలా. సో ఇది కూడా హోమ్ మేడే, ఇంట్లోనే పట్టేసుకుంది, బయట నుంచి తెచ్చింది అయితే కాదు. సో ఇంట్లో పట్టుకున్న మసాలాలే బాగుంటాయి. ధనియాల పొడి అయినా, మసాలా అయినా, అల్లం పేస్ట్ అయినా అవి ఇంట్లో చేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో నోరూరించి తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దానికి ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. సో ఇంకా అది అమ్మ చేసింది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇంకా మనం తినడానికి రెడీ అయిపోయాము. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.